హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. అక్కడ ఏందంటే పోయినసారి వచ్చినప్పుడు ఏందంటే డిజైన్స్ వేయమన్నారనమాట. గడపలు ప్లెయిన్‌గా ఉన్నాయిలే అని. సరే అయితే కొంచెం కలర్ పోయిందనమాట గడపలొచ్చేసి. సరే యెల్లో కలర్ కూడా వేస్తే బావుంటదని చెప్పేసి ఇంక యెల్లో కలర్ కూడా వేసాము. పోయినసారి వచ్చినప్పుడు ఏందంటే యెల్లో కలర్ వేసామనమాట. అదొచ్చేసి 2 కోటింగ్‌లు వేయాలనమాట. 2 కోటింగ్‌లు ఏస్తే ఏందంటే కొంచెం తిక్కుగా కనిపిస్తదండి గడపొచ్చేసి. ఇంకా ఫ్లవర్స్ గూడా ఏందంటే డిజైన్ బాగా కనిపిస్తది తిక్కుగా ఉండేసరికి. ఇంక నేను ఫస్ట్ వచ్చేసి ఒక గడప వేశాను. అదొచ్చేసి లైవ్ పెట్టానండి. ఇక్కడొచ్చేసి రెండోదనమాట. నేను ఫస్ట్ వచ్చేసి మార్క్ చేసుకున్నాను. మీరు గమనించారో లేదో చాక్ పీస్‌తో డాట్స్ కనిపిస్తున్నాయా? నేను మార్క్ చేసుకున్నాననమాట. ఆ చివరి నుంచి ఈ చివరికి గడప ఎంత లెంత్ పొడవైతే ఉందో నేను జానెల్‌తో చేత్తో కొలిసాననమాట. ఎన్ని జానెలయితే వచ్చిందో అట్లా మిడిల్ పాయింట్ చూసుకున్నాను. డాట్ పెట్టుకున్నాను. అటు ఇటు కరెక్ట్‌గా ఉండేటట్టు మిడిల్ పాయింట్ పెట్టుకొని అక్కడ మిడిల్‌లో ఒక ఫ్లవర్ వేసుకోవాలండి. ఆ ఫ్లవర్ వేసుకున్న తర్వాతే ఈ సైడ్ ఫ్లవర్స్ వేయాలి. ఎందుకంటే మిడిల్ పాయింట్ తెలియాలి గదా! ఇంక నేనొచ్చేసి డాట్స్ పెట్టుకున్నాననమాట. మిడిల్ పాయింట్ పెట్టుకున్న తర్వాత ఎన్ని ఫ్లవర్స్ అయితే వేస్తానో అన్ని ఫ్లవర్స్ డాట్స్ పెట్టుకున్నాను. అటు ఇటు అటు అటు 3 వచ్చినాయి అనుకోండి, ఇటు కూడా 3నే రావాలి. 4 వచ్చినాయి అనుకోండి, 4ఏ రావాలి ఇటు పక్క కూడా. ఇంకా సేమ్ ఇంక అలానే పైన పెట్టుకుంటే సరిపోతదిలేండి. దానికి ఎదురుగా ఏందంటే కింద కూడా అలానే వేసుకోవచ్చు. దానికి ఎదురుగా వచ్చేటట్టు, ఆ ఫ్లవర్‌కి ఎదురుగా వచ్చేటట్టు. ఇక్కడ నేనొచ్చేసి ఏందంటే ఒకటే కలర్ పెట్టానండి ఫస్ట్ వచ్చేసి. ఎందుకంటే ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు బ్రష్ వచ్చేసి. ఇక్కడ నాకైతే డిజైన్స్ గడపల డిజైన్స్ పెద్ద ఎక్స్‌పర్ట్‌నయితే ఏం కాదు. కానీ క్లాతుల మీద వేస్తాను కాబట్టి ఇంకా నాకొచ్చినట్టు నేను వేస్తున్నాననమాట. అంటే ఇంతకుముందు గూడా చాలా వేశాను. మా హౌస్‌లో గూడా వేశాననమాట డిజైన్స్ వచ్చేసి. హైదరాబాద్‌లో ఉండంగా గూడా మా అక్కడ హౌస్‌లో గూడా వేశాను. ఇంకా కొద్దిగా అలా అలవాటనమాట. వేస్తుంటే అర్థమవుతది. కాకపోతే గడపలకలు వేసేవాళ్ళేందంటే బాగా వేస్తారండి. వాళ్ళ డిజైన్స్ బాగుంటాయి. అసలు స్పీడ్‌గా వేసేస్తారనమాట. మనమేందంటే క్లాతుల మీద అలవాటు కాబట్టి నాకు ఇంకా గడప మీద వచ్చేసి కొంచెం నిదానంగా వేసుకోవాలి. ఎందుకంటే సైడ్‌కొచ్చేసి కారతదండి అదొచ్చేసి. మనం చూసుకొని పెట్టుకోవాలి. పెయింట్ వచ్చేసి ఫస్ట్‌లో నాకు గూడా ఏందంటే కారేదనమాట. ఇంకా వేయంగా ఏందంటే కొంచెం అర్థమవుతుంటదనమాట వేసేటప్పుడు. ఇక్కడొచ్చేసి ఇంకా నేను ఒకటే కలర్ తీసుకున్నానని చెప్పేసి అన్నాను గదా! ఇక్కడొచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్నీ వేసుకున్నాను. రెడ్ కలర్ ఫ్లవర్స్ వేసేటప్పుడు మిడిల్‌లో బ్లూ కలర్‌కి గూడా గ్యాప్ ఉండేటట్టు వేశాను. ఆ తర్వాత వచ్చేసి లాస్ట్‌లో బ్లూ కలర్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా అర్థమైద్ది. కొంచెం ఏందంటే నీడ పడటాన కొంచెం క్లారిటీగా అర్థం కావట్లేదండి. ఇక్కడ చూడండి నేను బ్లూ కలరు, వైటు 2 పక్కన వచ్చేటట్టు కలర్స్ వేశాను. వేరే పాత స్లేట్ ఉంటే పాత స్లేట్ మీద వేశాను. దాని మీద ఏందంటే బ్రష్ పెట్టాననమాట. 2 కలర్స్ కలిసేటట్టు బ్రష్‌కి. ఇంకలా డైరెక్ట్ వేస్తున్నాననమాట. ఇంక మన ఇష్టం అండి. ఎలా అయినా వేసుకోవచ్చు. ఇంకొంచెం రాని వాళ్ళేందంటే ఆ ఫ్లవరు మొత్తం వైట్ బేస్ లాగా వేసేసి పైన రెడ్ కలర్ అయినా వేయొచ్చు. బానే ఉంటది అది గూడా. ఇంకా రకరకాలుగా వేయొచ్చండి. డిజైన్ వచ్చేసి ఇక్కడొచ్చేసి లాస్ట్‌లో ఇంకా గ్రీన్ వేస్తున్నాననమాట. గ్రీన్ వేసినాక చాలా లుక్ వచ్చిందండి. ఇంకా లీవ్స్ గూడా ఎలా వేశాననేది నేను ఇంకొక వీడియో పెడతాను. ఇదేందంటే మీకు అర్థం కాదు కదా! ఎలా వేసింది. ఇంకా స్పీడ్ బాగా లెంత్ ఎక్కువైపోయిందనమాట. స్పీడ్ పెడితే అర్థం కాదని చెప్పేసి వేరే వీడియో పెడదాంలే అని చెప్పేసి ఇంతవరకే పెట్టాననమాట. ఆ లీవ్స్ గూడా ఎలా వేసింది ఫినిషింగ్ చాలా బావుందండి. గడపొచ్చేసి లాస్ట్‌లో ఏందంటే ఫ్లవర్‌కి గూడా మధ్యలో ఒక డాట్ లాగా వచ్చేటట్టు పెట్టాననమాట. అది గూడా వేరే వీడియో పెడతాను. అది గూడా వచ్చేసి ఎలా వేసింది, ఫినిషింగ్ ఎలా వచ్చిందనేది. ఇంకా గడపలయి గూడా నేను డిజైన్స్ వేసినయి నేను ఫోటోస్ పెడతాను. ఏమేం డిజైన్స్ వేశాననేది నేను వేశానని చెప్పేసి అన్నాను కదా! మా ఇంట్లో. అవి గూడా మీకు డిజైన్స్ పెడతాను. వేరే వీడియో చేసి పెడతాను. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.